హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నా ర్యాండమ్ సండే ఎలా ఉంటుందో అని షూట్ చేశాను. సో సండే మార్నింగ్ లేచేసరికి లేట్ అవుద్ది, కొంచెం వీకెండ్ లేట్గానే లేస్తాను. ఇంకా 8:30 అయింది ఆ రోజు లేచేసరికి. బ్రేక్ఫాస్ట్ దోశ తిందాం అనుకున్నాను, బట్ నాకు ఆ రోజు ఎందుకో రిఫ్రెషింగ్ ఏదైనా లైట్గా తీసుకుందామని ఇంకా ఏబీసీ చూస్ చేసుకున్నాను. యూజువలీ నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే వీక్ డేస్ అంతా ఏబీసీ జ్యూస్ అన్నా, లేదంటే జావా, రాగి మాల్ట్, బాయిల్డ్ చనా, స్ప్రౌట్స్, ఓట్స్ ఇట్లా తీసుకుంటాం వీక్ డేస్ అంతా హెల్తీగా. ఇంకా టైం ఉండదు, కొంచెం కుక్ చేయండి, కొంచెం స్పీడ్గా అయ్యేది ఏదైనా ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిఫర్ చేస్తాను. బట్ వీకెండ్స్ అట్లా ఇట్లా ఇడ్లీ దోశ అలా పెట్టుకుంటాను. డైలీ నైట్స్ అన్నా వీకెండ్స్ అన్నా అట్లా పెట్టుకుంటాము, ఎందుకంటే కొంచెం టైం కూడా ఉంటుంది కదా వీకెండ్ తినొచ్చు అట్లా అని. బట్ ఆ రోజు దోశ పిండి ఉంది కానీ నాకు ఎందుకో ఈ బీట్రూట్ జ్యూస్ కొంచెం రిఫ్రెష్గా లైట్గా తాగాలని ఇదే చేసుకున్నాను. నాకు ఏంటంటే బీట్రూట్ ఫ్లేవర్ నచ్చదండి, సో నేను కొంచెం స్ట్రెయిన్ చేస్తాను బీట్రూట్ని. అది కొంచెం గొంతులో ఇరుక్కున్నట్టు ఉంటుంది వెగటుగా. సో ఆ డామినెంట్గా బీట్రూట్ ఫ్లేవర్ ఉండకూడదని కొంచెం ఆమ్లా అన్న లేదంటే లెమన్ వేసుకుంటాను, ఆమ్లా లేదంటే అట్లా. ఇంకా డైరెక్ట్ లంచ్కి అయితే డైరెక్ట్ బ్రంచ్ చేద్దామని ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్స్ ఇంకా 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను నేను ఎగ్ బిర్యానీ, మా కజిన్ ఇద్దరికి ఇంకా మెయిన్ మా హస్బెండ్కి. ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం ఆయిల్లో నేను ఫ్రై చేసుకున్నాను, పసుపు కారం అలా వేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, అందులోని కొంచెం అట్లా ఆయిల్ ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా మసాలాస్ ఏమేమి వేసుకోవాలో అట్లా హోల్ స్పైసెస్ వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గాక నేను ఒక పేస్ట్ వేసుకుంటాను. యూజువల్గా ఒక 4 గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, ఇంకొంచెం క్యాష్యూ వేసుకుంటాను అందులో. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఎలాగో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, సో జస్ట్ ఇంత పేస్టే వేసుకొని బాగా ఫ్రై చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్ ఉండే చేసి పెట్టింది, సో అది యూస్ చేసేసుకున్నాను. ఇంకా పక్కన మీన్ వైల్ రైస్ కూడా పెట్టేశాను బాయిలింగ్కి. ఫస్ట్ వాటర్లో జీరా, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు ఇవేమన్నా కొంచెం స్పైసెస్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఆయిల్ వేసి వాటర్ మగ్గడానికి పెట్టాను. మీన్ వైల్ ఇక్కడ నేను ఇంట్లోనే అదే హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా, గ్రైండ్ చేసినవి ఉన్నాయి, నేనే మసాలా ప్రిపేర్ చేసుకొని వేసేసాను. ఇంకా గరం మసాలా కొంచెం వేసాను, బిర్యానీ మసాలా బయట నుంచి ప్యాకెట్లో తెచ్చింది కొంచెం లైట్గా, పెరుగు వేసి ఇంకా కలుపుకున్నాను. సాల్ట్ ఎంత టేస్ట్ అకార్డింగ్ టు టేస్ట్ ఎంత కావాలో అంత వేసేసుకొని, ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసి ఒక చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసి బాగా బాయిల్ వచ్చాక ఇక్కడ ఇది కూడా మగ్గిపోయింది బాగా. సో ఎగ్స్ వేసేసుకొని కలుపుకున్నాను. ఒక 2 minutes ఫ్లేవర్స్ గ్రేవీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఎగ్స్లో కూడా, ఒక 2 minutes అలా మగ్గనిచ్చాను. ఇంకా రైస్ కూడా వాటర్ బాయిల్ అయ్యాయి, ఇంకా సో రైస్ వేసుకొని లిడ్ వేసేసాను. నేను ఏంటంటే రైస్ ఆల్మోస్ట్ 90% వరకు కుక్ చేస్తానండి, ఎందుకంటే ఒకవేళ నేను 70 to 80% కుక్ చేశాను అనుకోండి, ఇంకా దమ్ పెట్టానే సరే అది ఇంతకింత కుక్ అవుద్దా లేదా, కుక్ అవుద్దా లేదా, వాటర్ యాడ్ చేయాలేమో, మాడొద్దేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి నాకు రైస్ అయ్యే వరకు. అంత అలవాటు లేదు కాబట్టి బిర్యానీ. సో 90% రైస్ కుక్ అయ్యాకే నేను బిర్యానీ లైక్ రైస్ షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు, ఇంకా ఇప్పుడు నేర్చుకుంటాను బిర్యానీ చేయడం కాబట్టి. ఇంకా ఫస్ట్ ఒక లేయర్గా రైస్ వేసేసుకొని గ్రేవీ తీసాను, ఎగ్స్ గ్రేవీ హాఫ్ అది మిడిల్లో వేసి మళ్ళీ రైస్ వేసేసుకున్నాను. రైస్ వేసేసుకొని ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని సైడ్కి పెట్టేసి ఇంకా తినేసాం. లంచ్ షూట్ చేయలేదు, ఆకలిగా ఉండే, మా కజిన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో లంచ్ తినేసి ఒక 1 hour అలా ఊరికి అలా కూర్చున్నాం టీవీ చూసుకుంటాం అందరము. ఆ తర్వాత ఇంకా మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. వీక్లీ సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకొని ఇంకా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాము, ఎందుకంటే వీక్ డేస్లో హడావిడిగా ఉంటుంది. ఒక్కొక్క రోజు లైక్ ఈవినింగ్స్ ఆల్మోస్ట్ కుదరదు, ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ కుక్ చేసి దాన్ని మళ్ళీ వెజిటేబుల్స్ తీసి అన్నీ ఆర్గనైజ్గా పెట్టుకోవాలంటే కొంచెం ఇది కదా. సో ముందే వీక్ అంతా ఆర్గనైజ్డ్గా ఏమేమి కావాలో ఆల్మోస్ట్ తెచ్చి పెట్టుకుంటాము. ఇందులో టమాటోస్ ఇంకా ఆల్రెడీ కుకుంబర్ ఉన్నాయి, సో అవి తేలేదు, మిగతా అన్నీ ఏమేమి కావాలో ఆల్మోస్ట్ తెచ్చుకున్నాము. పుదీనా కూడా అక్కడ కొంచెం బాగాలేకుండా అందుకే తేలేదు, ఇంట్లో ఉంది పుదీనా.
ఇం మిగతా ఇంతే వెజిటేబుల్స్. ఫస్ట్ అయితే చిల్లీస్ బాగా డైలీ వాడేది కామన్గా చిల్లీస్ కదా, సో బాగా వాష్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో. కొంచెం అటు ఇటు ఇరిగిపోయినాయి, నేను బాక్స్లో వేయని సైడ్కి పెట్టుకుంటాను. అవి లైక్ ఎందుకంటే అది దానివల్ల అన్నీ పాడవుతాయి కదా, సో ఇమీడియట్గా ఏదైనా క్విక్గా యూజ్ చేసేది ఉంటే అవే వేసేస్తాను. ఇంకా పాలకైతే నేను ఆల్మోస్ట్ లైక్ సీజర్తో కట్ చేస్తాను. అది నేను తుంచితే వాటరీగా వస్తుంది అలా. అది మళ్ళీ బాక్స్లో పెడితే కొంచెం పాడవునట్టు అనిపిస్తుంది నాకు, కొంచెం పాడవుద్దేమో అన్న ఫీలింగ్. అది వాటరీగా వస్తుంది కదా, మురిగిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను కట్ చేసి పెట్టుకుంటాను నీట్గా. పాలకు వచ్చేసి ఇంకా కొత్తిమీర కూడా బాక్స్లో వేసి పెట్టుకున్నాను. 1 వీక్ వస్తుంది నాకు ఇది. ఇంకా మీన్ వైల్ మా హస్బెండ్ బీన్స్ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏది ఉంది, బీన్స్ ఇంకా చిక్కుడుకాయ అది కట్ చేసి పెట్టేశారు. ఇంకా ఫ్రూట్స్ అయితే ఓన్లీ వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి కిచిడి చేస్తున్నాను. నాకు ఇస్కాన్ టెంపుల్ కిచిడి అయితే చాలా ఇష్టం అండి. సో ఇది ఆ ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా అదే ఫ్లేవర్ వస్తుంది నేను చేస్తాను అలా. అంటే కొంచెం నేర్చుకున్నాను ఆ ఫ్లేవర్ నచ్చి. వాళ్ళు ఏంటంటే మిరియాలు వేస్తారు, నేను ఇందులో గ్రీన్ చిల్లీతో పోపు పెడతాను, అదే డిఫరెన్స్. ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ రైస్ ఇలా ఈక్వల్గా తీసుకుంటాను. రైస్ అండ్ దాల్ అన్ని టైప్స్ ఆఫ్ దాల్ ఈక్వల్గా తీసుకుంటాను. కాకపోతే వాళ్ళు ఓన్లీ పెసరపప్పుతో చేస్తాను అనుకుంటా, రైస్ అండ్ పెసరపప్పు. నేను ఇంకా ఇంట్లో కదా కొంచెం కుదిరినంత హెల్తీ వేలో చేసుకుందామని అన్ని దాల్స్, కొంచెం ఫ్లేవర్ నచ్చదు, అన్ని దాల్స్ ఈక్వల్గా తీసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుంటాను. రైస్ కూడా ఇంకా దాల్స్ కూడా మెత్తగా ఉడికితే కొంచెం ఆ కిచిడి ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. ఇంకా ఇంత జారుగా చేసుకుంటాము. ఆ తర్వాత పోపు పెట్టుకుంటే చాలు. ఇంకా ఇంగువ వాళ్ళు మిరియాలు వేసుకుంటారు కదా, నేనైతే ఇంకా ఏ కిచిడీలో అయినా నేను కొంచెం చిల్లీస్ వాడతాను, గ్రీన్ చిల్లీస్. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, కిచిడి అయితే చాలా టేస్టీగా ఉంది. రిలాక్స్, ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా సండే రిలాక్స్ కాదండి, రీస్టాక్ డే అన్నట్టు. రిలాక్సింగ్గా ఉండదు, కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. బట్ వీక్ అంతా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, ఆఫీస్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఎక్కువ వర్క్ ఉండదు. సో అట్లా హడావిడి లేకుండా ప్రీ ప్లాన్గా ఏం చేసుకుంటామో తెలిసి ఉంటుంది. నాకేంటంటే లేదంటే స్టార్టింగ్ లైక్ కొంచెం ఇబ్బంది పడేదాన్ని, డైలీ లైక్ రేపు ఏం చేయాలని అర్థం అయ్యేది, ఆ కన్ఫ్యూజన్లోనే ఆలోచించడంలోనే టైం పోద్ది కదా. సో అందుకే ప్రీ ప్లాన్గా కొంచెం వెజిటేబుల్స్ అలా ఏం చేయాలి, కుక్ చేయాలి అలా అన్నీ అనుకుంటాను. ఆకుకూరలు అయితే ఈజీగా అయిపోతాయి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ మార్నింగ్ ఎలా కట్ చేసుకోవాలి కదా, అలా టైమింగ్ అకార్డింగ్లీ కొంచెం దాంట్లో ఏదైనా పొడిలు అవన్నీ ముందే మిక్సీ పట్టి పెట్టుకుంటాను అట్లా. ఇది కూడా సాటర్డేనే చేసి పెట్టుకుంటాను, కానీ కుదరలేదు ఈసారి. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అయినా, సో ఆ రోజే చేసేసుకుంటున్నాను. రాగి ఇడ్లీకి వేస్తున్నాను. నేను బెంగళూరు వచ్చాక ఏంటంటే ఫస్ట్ ముందు ఓన్లీ నేను రవాతో ఇడ్లీ చేసేదాన్ని కదా, ఇక్కడ రైస్తో చేస్తారు. సో నేను అలాగే చేస్తాను. యూజువల్లీ చేసేదానికన్నా కొంచెం అటుకులు వేస్తే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది, రాగి ఇడ్లీ కూడా. సో నేను అందుకే ఏం చేస్తానంటే కొంచెం క్వాంటిటీ అటుకులు కూడా నానబెడతాను. ఇక్కడ నేను 3 కప్స్ రాగులు తీసుకున్నాను, 1 కప్ కొర్రలు తీసుకున్నాను. రైస్ బదులు ఆల్టర్నేటివ్గా కొర్ర బియ్యం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మినపప్పు అయితే ఇక్కడ నేను పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నానండి, మంచిది కదా. సో నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను, ఇది పొట్టు మినపప్పే యూస్ చేస్తాను. సో ఇదంతా బాగా వాష్ చేయాలి. నేనేంటంటే ఇక్కడ మా పక్కన ఆంటీ వాళ్ళు పండిస్తారు రాగులు ఊర్లో, సో ఇక్కడ తీసుకున్నాము. అది కొంచెం పొట్టుగా ఉంటుంది, ఒక 4 టైమ్స్ అయినా వాష్ చేయాలి. యూజువల్లీ రాగులు అయితే బయట తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసినా సరిపోద్ది. ఇక నేను ఇంత 4 టైమ్స్ వాష్ చేసినా ఇంకా కొంచెం పొట్టుగానే అనిపిస్తుంది. అది మనం మిక్సీకి వేసేటప్పుడు తీసేస్తాము, వాళ్ళు ఆబ్వియస్లీ క్లీన్ చేసే ఇస్తారు. కానీ ఇదిగోండి నేను ఎంత ఆల్మోస్ట్ అంటే మినపప్పు క్వాంటిటీలో 50% తీసుకోవాలి, 50% కన్నా లెస్ 40%, లైక్ చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే లేదంటే అంటుగా అవుద్ది. 1 కప్పు మినపప్పు తీసుకుంటే అందులో ఓన్లీ 15% తీసుకోవాలి అటుకులు. ఇప్పుడు నేను 1 కప్పు తీసుకోలేదు, ఒక 10% అటుకులు తీసుకున్నాను అంతే. 8 hours నానాక మిక్సీ పట్టేటప్పుడు ఒక 10 minutes ముందు అటుకులు నానబెట్టుకుంటాను నేను అంతే. ఇంకా ఎందుకంటే తొందరగా నానుతాయి కదా, అప్పుడు మిక్సీ పట్టేసి వేసుకుంటే అయిపోద్ది. ఇంకా తర్వాత కొర్రలకు కూడా నేను మీన్వైల్గా మార్నింగ్ నానబెట్టి పెట్టుకున్నాను, ఫర్మెంటెడ్ కోసం, రైస్ కోసం. మండే మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది ప్రిఫర్ చేస్తాను, ఎగ్ అది తిన్నాం కదా. కొర్రలు కూడా మార్నింగే నానబెట్టుకున్నాను. ఇప్పుడు పెసాలు స్ప్రౌటింగ్కి నానబెట్టుకుంటున్నాను. పెసాలు అయితే నేను 1 week స్ప్రౌటింగ్ వచ్చేలా నానబెట్టుకుంటాను. కొంచెం 8 hours సోక్ చేశాక మళ్ళీ వాష్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతాయి స్ప్రౌటింగ్. ఇక
ఇది కొర్రలు నానబెట్టుకున్నాను అన్నాను కదా 8 అవర్స్. శనగలు కూడా నానబెట్టుకున్నాను. అలాగే మేము కొంచెం బాయిల్ చేసి తినడం ప్రిఫర్ చేస్తాం శనగలు. ఇది నేను రైస్ చేసుకొని ఇలా ఫర్మెంట్ చేసి పెట్టుకుంటాను నైట్. కొర్రలన్నా సామలన్నా యూజువల్గా నార్మల్ రైస్ చేసి పెట్టుకుంటాం ఫర్మెంట్. ఇంతే ఇంకా ఈరోజుకి.